హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఒక చక్కటైన ఈజీ అయిన ఎంతో ట్రెడిషనల్ డిష్ అనమాట. చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే వీరు ఒక మంచి టేస్ట్ని మిస్ అయినట్టు. ఇప్పటి వరకు మన అమ్మమ్మలు కానీ మన అమ్మాలు కానీ అంత ఇష్టంగా మనం తినే ఇప్పటి ఫుడ్స్ తిన్నారు కదా. ఎందుకు తెలుసా? వాళ్ళు చాలా ఈజీగా చేసుకొని చాలా టేస్టీ అయిన ఫుడ్స్ తినేవాళ్ళు. సో అందుకే వాళ్ళకి ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే అస్సలు పడవు. సో అలాంటిది ఈరోజు ఒక రెసిపీ చెప్తానమాట, కొబ్బరట్టు. సరే, రెసిపీలోకి వచ్చేస్తే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ 3 ఇంగ్రీడియంట్స్: బెల్లము, పచ్చిశనగపప్పు, బియ్యం నూక, కొబ్బరి. అంతే, బస్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి ఈజీ అండ్ టేస్టీ అనే రెసిపీ రెడీ అయిపోతుంది. సో దీనికోసం ముందుగా ఒక అరగంట ముందు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొబ్బరి కూడా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక తెప్పాలు కానీ ఒక గిన్నె కానీ ఏమైనా పెట్టుకొని అందులో 2.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ముందుగా నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు ఒక 2 సార్లు కడిగేసుకొని అది కూడా వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడకపెట్టేసుకోండి. అది 50% ఉడికిన తర్వాత అందులోనే మనము ఒక గ్లాస్ పంచదార, లేదు అంటే ఒక గ్లాస్ బెల్లం తురుము కూడా వేసుకొని అది బాగా నీటిలో కరిగిపోయాక అందులోనే ఒక గ్లాస్ నూకను వేసి బాగా కలిపేసి ఇప్పుడు అందులోనే ఒక కొబ్బరికాయ తురుముని బాగా ఫైన్గా తురిమేసుకొని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఏ స్వీట్లో ఉన్న సాల్ట్ వేస్తేనే దాని స్వీట్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. సో స్కిప్ చేయకండి. వేసిన బియ్యం నూకంతా కూడా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని టైట్గా అవుతుంది అనమాట. సో కంగారు పడకండి, మొత్తం ఉడికిపోదు, 50 to 60% ఉడుకుతుంది, అలాగే ఉడకాలి. సో స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని కొంచెం మందంగా ఉన్నదే తీసుకోండి. నా దగ్గర ఉంది, సో ఇదే యూస్ చేశాను. సో ఇప్పుడు ఆ కడాయిలో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న మనకి బియ్యం నూక ఉంది కదా, అదంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని గ్యాప్స్ ఎక్కడ లేకుండా చక్కగా అడ్జస్ట్ చేసేసుకోండి. పెనం మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ చాలా అంటే చాలా సిమ్ ఫ్లేమ్లో ఉడికించండి. సో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే సైడ్స్ని లూజ్ చేసుకొని వెనక్కి తిప్పితే ఈజీగా వచ్చేస్తుంది. మనకి కొంచెం తొందర ఎక్కువ, వీడియో తీయాలని ఆతృతలో వేడిగానే తీసేసాను, అందుకే కొంచెం అలా ఊడినట్టు వచ్చింది. పూర్తిగా చల్లారేంత వరకు ఉంటే ఈ ప్రాబ్లమే పూర్తిగా స్కిప్ చేస్తారు. సో అలాగే రెండో వైపు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో వేయించుకుంటే అబ్బాబ్బాబ్బా ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినా కొబ్బరట్టు రెడీ అవుతుంది. పూర్తిగా చల్లారేక తింటేనే ఇంకా టేస్ట్, వేడిగా ఉన్నప్పుడు తిన్నా బాగుంటుంది, పూర్తిగా చల్లారేక తింటే బాగుంటుంది. నేను చూసాను ఎంత కంగారు, నాకు వేడిగా ఉన్నప్పుడే కట్ చేశాను, అందుకే అలా లూజ్గా వచ్చేసింది. పూర్తిగా చల్లారేంత వరకు ఉండి తర్వాత కట్ చేసుకోండి. నిజంగా చాలా బాగుంది, మీ అందరికీ కూడా నచ్చుతుంది. మీ అందరికీ నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.